అసలు మీకు లోకంలో పెద్ద రహస్యం ఒకటి చెప్తున్నాను నేను మైకులో. అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి? శివానందలహరి చదవడమే. పెద్దలు ఏం చెప్తారంటే శివానందలహరి చదవకుండా సౌందర్యలహరి చదివితే అమ్మవారు అనుగ్రహించదు అంటారు. ముందు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదివితే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ శివశబ్దం వినపడకపోతే ఆవిడ అంగీకరించదు. అందుకే సౌందర్యలహరి అమ్మవారి గురించి అయినా శంకరాచార్యులు వారు సౌందర్యలహరి ప్రారంభం దేంతో చేశారో తెలుసా అండి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, శివనామంతో మొదలెట్టారు. శివ అంటూ మొదలెడితే 100 శ్లోకాలు వెళ్ళిపోయింది. ఆవిడ అంత పతివ్రత. అసలు పరమేశ్వరుడి వైభవాన్ని మీరు కీర్తిస్తే ఆవిడ మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది.